వార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 26 వరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 26 వరకు. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నాయందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని, వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నాయందును ఉన్నావు. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను. ఎలయైనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీవు స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరుగుదురు. నీవు నా యందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును నిన్ను వారికి తెలియచేసితిని, ఇక మందును తెలియచేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు లేవా? లేపట్లేదు అందరూ? వెరీ గుడ్. ఆల్రెడీ నిద్ర వస్తుంది అటుకుంది, ఆవులిస్తున్నారు. నిద్ర పడింది, గట్టి చప్పలు కొడదా. కాచుకొని ఉన్నాను, ముందు కూర్చొని నిద్రపోతున్నావు జీవజ. ఇప్పుడు నిద్రపోయేందరూ మరొకసారి గట్టి చప్పలు కొడదా. దారి తప్పిన గొర్రెలు మీరు నిద్రపోతూ కూర్చున్నారు. చేతులు లేనోడు చప్పలు కొట్టండి. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్తా. ఏంటంటే ఆ సలహా, ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళినా, ఎక్కడ దేవుని వాక్యం విన్నా, ఎప్పుడు దేవుని వాక్యం చదివినా మీరేం అడగాలో తెలుసా? ఆత్మదేవా నాలోనికి రా. ఎందుకు అనగా, మానవుని తలంపులతో, మానవుని ఆలోచనలతో బైబిల్ చదివినా, బైబిల్ విన్నా అది మనకు అర్థం కాదు. నేను మరలా చెబుతున్నా. ఏదో ఆదివారం గుడి గంట కొట్టారు, సాములోరు పితాపుత్ర వేశారు, ఆయన ఏదో చెప్పాడు, మీరేదో విన్నారు, అది కాదు. విన్న వాక్యం అర్థం కావాలి అన్నా, చదివే వాక్యం అర్థం కావాలి అన్నా, అది నీ మనసులో నాటుకుపోవాలన్నా, నాటుకుపోయింది ఫలించాలి అన్నా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, బైబిల్ అంతా కూడా ఆత్మ ప్రేరేపణతో రాయబడింది.
సో బైబిల్ అంతా ఆత్మ ప్రేరేపణతో రాయబడినప్పుడు, నీలో ఆత్మదేవుడు ఉన్నప్పుడు, ఆత్మదేవుని సహాయంతో విన్నప్పుడు, ఆత్మదేవుని సహాయంతో చదివినప్పుడు మాత్రమే ఈ బైబిల్ నీకు అర్థమవుతుంది. అందులో లోతైన విషయాలు అర్థం అవుతాయి. అలా కాకుండా మీరేదో చదువుకుంటే లేరనుకో. ఉదాహరణకి నేను మీకు 3 విషయాలు చెబుతా. మొట్టమొదటిది, యేసు ప్రభువారు పోయిన ఆదివారం సువిశేష పట్టణం ఏంటిది? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏంది? వెరీ గుడ్. ఫాదర్ గారు చెప్పారు. వెరీ గుడ్. చెప్పలేదా ఫాదరు? మరి చెప్పలేదంటే మళ్ళీ ఆయన రేపు నీకు ఉంటుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏమన్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని అన్నారా లేదా? అప్పుడు యూదులు ఏమన్నారు? కాదా, మరియ కుమారుడివి అంటే దాని అర్థం ఏంటి? యూదులు యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని నమ్మారా, నమ్మలేదా? నమ్మలా. ఎందుకు నమ్మలా? ఇది ముఖ్యం. ఎందుకు నమ్మలేదంటే వారు ఆత్మీయ నేత్రాలతో చూడలా, లోకానుసారమైన నేత్రాలతో. బైబిలు లోకానుసారమైన జ్ఞానంతో చదివితే ఎక్కదు. నీలో పవిత్రాత్మను పెట్టుకొని చదివితేనే అది ఎక్కుతుంది. ఇంకొక ఉదాహరణ, ప్రజలు నేను ఎవరనుకుంటున్నారు అని అడిగితే ఏమన్నారు? అమ్మా, బప్తిస్మా యోహానాని, ఏలియాని, ఇర్మియాని ప్రవక్తలలో. ఇర్మియాని యేసయ్యలో చూశారు, యోహానుని యేసయ్యలో చూశారు, ప్రవక్తలలో యేసయ్యను చూశారు, కానీ యేసయ్యలో దేవుని చూడలా. ఎందుకని? వాళ్ళ కళ్ళు లోకానుసారంగా ఉన్నాయి, వాళ్ళ హృదయం లోకానుసారంగా ఉంది. కళ్ళెదురుగా ఆత్మీయమైన దేవుడు ఉన్నా వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు 3వ వ్యక్తి పేతురు ఏమన్నాడు తెలుసా? నువ్వు నరుడు కాదయ్యా, సజీవుడైన దేవుని కుమారుడవైన. ఈయనకు మాత్రం దేవుడని ఎందుకు అర్థమైంది? యూదులకు ఎందుకు అర్థం కాలా? యూదేతరులకు ఎందుకు అర్థం కాలా? పేతురుకు మాత్రమే అర్థమైంది. ఎందుకు? కాదమ్మా, తండ్రి ఆత్మ పేతురులో ఉంది. ఎవరాత్మ? నీలో ఎవరాత్మ ఉంది? నీలో ఎవరాత్మ ఉంది? అర్ధరాత్రి దెయ్యాలు కనపడతాయి, పక్కింటోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కనపడతారు, చచ్చిపోయిన ఆత్మ వచ్చి మంచం కాడ లేపింది కనపడుద్ది. దేవుడు మాత్రం మనకి మళ్ళీ పాట పాడతారు, ఆత్మస్వరూపుడా. ఆగండి, పాడారా? ఆరాధించారా? మీ మీదకి ఆత్మదేవుడు దిగొచ్చాడా? అసలు ఆత్మ ఉందన్న సంగతే మాకు అనగాకండి. దయచేసి అనొద్దా మాట. అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఆత్మదేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. ఆగండి, గొర్రెల్లాగా కొట్టగాకండి. పక్కంటోళ్ళు ఎందుకు కొట్టారో తెలీదు, నువ్వు కొడుతున్నావు. ఒకసారి ఒక ఆవిడ నిద్రపోతూ ఉంది. ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంది. ఈలోపు ఫాదర్ గారు చప్పలు కొట్టడానికి కానీ ఆమె కూడా కొట్టింది. ఆమె పక్క ఉంటే ఆమె కూడా కొడుతుంది. ఏమందంటే ఎందుకు కొడుతున్నావు అంటే ఆమె కొట్టింది. అలా నిద్రపోయేందరూ గట్టి చప్పలు కొడదాం. ఎవరు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా, వానైనా, వరదైనా ఫాదర్ గారు ప్రతి నెల 12వ తారీఖున మీకు ఉపవాస, సువార్త, స్వస్థత కూటాలు ఏర్పాటు చేస్తున్నారా? బయట భోజనాలు, లోపల మీరు. అయితే
ఏ సేవకుడు వచ్చినా వాక్యము మీకు అర్థం కావాలంటే, వాక్యపు విత్తనాలు మీ హృదయంలో వెదజల్లబడాలంటే, వెదజల్లబడిన విత్తనం మొలకెత్తాలంటే, మొలకెత్తింది ఫలించాలంటే, ఫలించింది నువ్వు అనుభవించాలంటే నీలో ఆత్మదేవుడు ఉండాలి. అర్థమైన వాడు చెప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవ మాలోనికి రా అని ప్రార్థన చేసుకుని చేతులు జోడిద్దామా, కళ్ళు మూసుకుందామా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదరణకర్తను మీలోనికి పంపిస్తా, ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తా. ఆదరణకర్త మీతో ఉంటాడు. ఆదరణకర్త నీతిని గూర్చి, ఆదరణకర్త పాపమును గూర్చి, ఆదరణకర్త తీర్పును గూర్చి మీకు తెలియచేస్తాడు అని యేసయ్య పలికాడు. పవిత్రాత్మదేవా మాలోనికి దిగిరా దేవా. పవిత్రాత్మదేవా, భక్తుడైన పౌలు గారు చెప్పినట్టుగా మా హృదయాన్ని నీకు ఆలయంగా చేసుకోయా. పవిత్రాత్మదేవా, మా హృదయాన్ని నీ మందసంగా చేసుకోయా. ఈ సమయమందు మేము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ సేవకుడు మాట్లాడే ప్రతి మాట మాకు అర్థమయ్యేలా చెయ్యయ్యా. నీ సేవకుడు వెదజల్లే ప్రతి వాక్యపు విత్తనం మా హృదయములో మొలకెత్తించండి నాయన. ఇదిగో కావలసినటువంటి ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానమును, ఆత్మ వివేకమును, ఆత్మ ధైర్యమును దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ముందుగా చదువుతున్నా, నవ్వినట్టున్నా, ఏకిలేశాలు వేసినట్టుండా నేను మాత్రం ఊరుకోను. ఆల్రెడీ ఇద్దరు నా కంట్లో పడ్డారు, నిలబెడతా మర్యాదగా. ఇది ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో అమర్యాదగా, అగౌరవంగా, అపవిత్రంగా నడుచుకోవద్దు. దానివల్ల నష్టపోయేది నువ్వే. దానివల్ల శాపం పాలయ్యేది కూడా కొరడా ఒకటి బేని కొట్టే దేవుడే. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటా. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక వాక్యంలోకి వెళదాం. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. వారు అందరూ ఒకరిగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఓ తండ్రి, నీవు నేను ఆత్మదేవుడు ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో సంఘస్థులందరూ ఐక్యంగా ఉండునట్లు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చదువుతావా తల్లి? వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. వాక్యంలోకి వెళదాము. వినండి. ఒకటే ప్రార్థన, ఒకటే వాక్యం. దేవుడు కోరుకునేది ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఐక్యంగా ఉన్నట్లుగా సంఘమంతా ఐక్యంగా. చెప్పండి, ఎలా ఉండాలా? సంఘమంతా ఎలా ఉండాలి? సంఘమంతా ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. నీది ఏ ఊరైనా కావచ్చు, నీది ఏ గోత్రమైనా కావచ్చు, నీది ఏ ప్రాంతమైనా కావచ్చు, నువ్వు ఏ జాతికైనా చెందుండొచ్చు. గుర్తుపెట్టుకో,
సంఘమంతా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. ఎందుకు ఐక్యంగా ఉండాలి? మొట్టమొదటిది, మీ అందరికీ ఫాదర్ గారు జ్ఞానస్థానం ఇచ్చారు. ఫాదర్ గారి పేరు మీద ఇచ్చారా? నా పేరు మీద ఇచ్చారా? యేసు ప్రభు పేరు మీద ఇచ్చారా? అమ్మా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను మీకు బాప్తిజం ఇస్తున్నా. ఇక్కడ ఉన్న మీ అందరికీ తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పవిత్రాత్మ దేవుని నామమున బాప్తిజం ఇచ్చారు. దేవుడు ఒక్కడే, ఇచ్చిన బాప్తిజము కూడా ఒక్కడే. మనుష్యులు వేరు, ప్రాంతము వేరు, దేశము వేరు, జాతి వేరు, వర్గము వేరు, కానీ ఇచ్చిన జ్ఞానస్థానం మాత్రం ఒక్కటే. మరి ఒకే బాప్తిజం పొందుకున్న నువ్వు నీ సంఘంలో ఐక్యం ఉందా? ఒకే బాప్తిజం పొందుకున్న నీ భార్యాభర్తలు ఐక్యంగా ఉంటున్నారా? ఒకే బాప్తిజం పొందుకున్న మీరు, నీవు, నీ పిల్లలు, నీ భర్త ఐక్యంగా ఉన్నారా? తల్లి ఇక్కడ ప్రార్థనకు వస్తే తండ్రి వేరే చోట ప్రార్థన పోతాడు. తండ్రి వేరే చోట ప్రార్థన పోతే పిల్లలు ఐక్యత ఉందా? ఉందా లేదా? అందుకే ప్రభు ఒక మాట అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను చేసేది ఒక బోధ, వేరే వాళ్ళు చేసేది ఇంకొక బోధ, వేరే వాళ్ళు చేసేది. ఈ బోధల మధ్యలో ఏం చేయాలో అర్థం కాక కుటుంబంలోని ఈ మధ్య వ్యతిరేకత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఒక్కడే అయినప్పుడు మన మధ్యలో విభిన్న భేదాలు అనేవి రాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుకుందాం. అమ్మా ఒక్కళ్ళు చదవండి. క్రీస్తు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి తల్లి. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు పెక్కు అవయములతో కూడిన శరీరము శరీరం ఒక్కటే కదా. అట్లే వినండి జాగ్రత్తగా, అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను చూడండి, మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్థానము పొందితిమి. అందరూ ఒకే ఆత్మను పానమును చేసిన వారమైతిమి. చాలమ్మా, అక్కడేముంది నిదానంగా నేను చదువుతా వినండి. 13వ వచనం చదవండి. యూదులైనా అన్యులైనా బానిసలైనా స్వతంత్రులైనా మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి జ్ఞానస్థానం పొందాం. ఒకే బాప్తిజమము మనము తీసుకున్నాం. ఒకే ఆత్మని పొందుకున్నాం. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ మన మధ్యలో రకరకాల వర్గాల వాళ్ళు, రకరకాల గోత్రాల వాళ్ళు, రకరకాల ప్రాంతాల వారు ఉన్నారు. నీదే ప్రాంతమైనా, నీదే గోత్రమైనా, నీది ఏ వర్గమైనా, నువ్వు మాత్రం ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి బాప్తిజం పొందారు. ఇప్పుడు మనందరిలో ఉంది వేరువేరు ఆత్మల ఒకే ఆత్మనా? ఏమా? ఒకే ఆత్మ. వినండి జాగ్రత్తగా, మనందరిలో ఉంది వేరువేరు ఆత్మల ఒకే ఆత్మనా? ఒకే ఆత్మ. ఒకే ఆత్మ ఉన్నప్పుడు సంఘంలో గొడవలు ఎందుకైతిని? ఒకే ఆత్మ ఉన్నప్పుడు సంఘంలో విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకే ఆత్మ ఉన్నప్పుడు వర్గపోరు ఎందుకు జరుగుతుంది? ఒకే ఆత్మ ఉన్నప్పుడు పోటాపోటీలు ఎందుకు జరుగుతున్నాయి? పేరుకు మాత్రం ఆత్మీయమైన బిడ్డలం, మనలో ఆత్మదేవుడు లేడు, అందుకే ఆత్మ పోరాటాలు. హల్లెలూయా,
హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అక్కడ యోహాను శుభవార్తలో చక్కగా చూస్తే మీకు లోతైన విషయం చెబుతా వినండి. 17వ అధ్యాయం తీయండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము తీసారా? యోహాను శుభవార్త చూడండి జాగ్రత్తగా. 17వ అధ్యాయము 21 నేను చదువుతా వినండి. మీరు అరుస్తున్నారు. వారందరూ, వారు అంటే ఎవరు ఇక్కడ? 12 మంది శిష్యులు ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఎలా ఐక్యంగా వినండి. ఓ తండ్రి, నేను నీ యందును, నీవు నా యందును. తండ్రి కుమారుడిలో ఉన్నాడు, కుమారుడు తండ్రిలో ఉన్నాడు. తండ్రి ఆత్మ కుమారుడిలో ఉంది, కుమారుడి ఆత్మ తండ్రిలో ఉంది. ఒకే ఆత్మ వీరిలో ఉంది కాబట్టి వీళ్ళ మధ్యలో గొడవలు ఎప్పుడు రాలా. అదే దేవుని ఆత్మ ఇక్కడ ఉన్న వారందరిలో ఉంటే సమస్యలు వస్తాయా? సాముల రేఖ తలకిట పట్టుకొని కూర్చోవాలన్నమాట. ఈ సమస్యలు ఏందో, ఈ బాధలు ఏందో తొందరగా ట్రాన్స్ఫర్ ఇస్తే బావచ్చు అని అనుకుంటున్నారేమో. సుధీర్ ఫాదర్ అనుకుంటున్నారా? ఆయన మనసులో దేవుడు చెబుతారు. మీకు చెప్పాడనుకో, మీరు ఊరుకుంటారా? సాములోరికి ఈ సమస్య అంట, సాములోరికి ఆ బాధ వచ్చిందంట, పోయే కాలం వచ్చిందంట. లేరా? ప్రభు అంటున్నారు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ. తండ్రి నా యందును, నేను తండ్రి యందు, మేమిద్దరం ఒకటిగా ఉన్నాం. ఎందుకంటే మా ఆలోచన ఒక్కటే, మా తలంపు ఒకటే, మా నడవడిక ఒకటే, మేము చేసే ప్రణాళిక కూడా ఒకటే. ఆ తండ్రిలో ఉన్న ఆత్మదేవుడు, యేసులో ఉన్న ఆత్మదేవుడు, తండ్రి పవిత్రాత్మలో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉంటేనట విభేదాలు అనేవి రావట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్. కళ్ళు చేసే ఏకైక పని ఏంటిది? చూడటం. ఇక దీనికి రుచి తెలియదు, దీనికి వినికిడి. చెవులు చేసే ఏకైక పని వింటమే, దీనికి రుచి, దీనికి చూపు. నాలుక చేసే ఏకైక పని 2 పనులు, ఒకటి రుచి, రెండవది మాటలు. ఇది వినలేదు, నాలుక వినలేదు, నాలుక చూడలేదు. చేతులు చేసే పని ఏంటంటే చూడలేదు, వినలేదు, మాట్లాడలేదు, కానీ చూసిన దాన్ని, విన్నదాన్ని, చెయ్యాలనుకున్న దాన్ని దీంతో. అవునా? దేహంలో దేని పని దానికే ఉంది. అయితే వీటన్నిటినీ, కళ్ళను, చెవులను, నాలుకని, పెదాలని, చేతులని, ఇదిగో దేహాన్ని, కాళ్ళని నడిపించేది ఒక్కటే, అదే ఆత్మ. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఎంతమంది ఇక్కడ ఉన్న మీ అందరిలో ఒకే ఆత్మదేవుడు ఉంటే 2 చేతులు ఎప్పుడైనా తగువాడుకున్నాయా? 2 కళ్ళు తగువాడుకున్నాయా? 2 పెదవులు తగువాడుకున్నాయా? 2 చెవులు తగువాడుకున్నాయా? 2 కాళ్ళు తగువాడుకున్నాయా? మీరెందుకు తగువాడుకుంటున్నారో? ఎందుకంటే మనలో ఒకే ఆత్మ లేదా? ఒకే ఆత్మ చెవుతో చెప్పింది విను అని, ఒకే ఆత్మ పెదవితో చెప్పింది మాట్లాడు అని, ఒకే ఆత్మ చేత్తో చెప్పింది చప్పట్లు. ఈ 2 చేతులు ఒకదానికొకటి శత్రువులు అయ్యాయి ఎప్పుడైనా? అయ్యాయా? 2 కాళ్ళు ఒకదానికొకటి శత్రువులు అయ్యాయా? 2 కళ్ళు ఒకదానికొకటి శత్రువులు అయ్యాయా? కాలా. ఒకే ఆత్మకు లోబడి ఈ దేహం నడుస్తుంది. నా తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఐక్యంగా ఉన్నా. ఓ సంఘమా, ఏ ఊరిది? నిడుముక్కల సంఘమా, ఓ నిడుముక్కల సంఘమా, నా తండ్రి నేను ఐక్యమై ఉండునట్లా మీరు కూడా ఐక్యమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఐక్యమై ఉండే సంఘానికి ఉండే గుణాలు చెప్పానా? మీలో ఐక్యత ఉందో లేదో చూద్దాం. నేను చెప్పట్లా, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 'తీసారా? అపోస్తల కార్యాలు
3వ అధ్యాయము 43 నుండి నిదానంగా చదవాలి. సారీ, 2వ అధ్యాయం 43 నుంచి చదువుతలే. అపోస్తల కార్యాలు. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అమ్మా ఆవహించెను. ఏనమ్మా? భయము. మళ్ళా చదువమ్మా. భయము. మళ్ళా చదువు. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. ఏ భయం ఇది? దైవ భయం. ఆ పై వచనంలో చూస్తే ఆనాడు రమారమి ఎంతమంది? 3000 మంది బాప్తిజం పొందితే ఆ బాప్తిజము పొందిన వారిలో దైవ భయం ఉందట. ఈరోజున మీలో దైవ భయం ఉందా? ఉందా లేదా? ఆదివారములోను అప్పు పండగలోను శరీర కష్టమైన పనులు చెయ్యకుండా 4 కేజీల మాంసం తెచ్చుకొని క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని గుడికి పోకుండా ఇంట్లో వండుకొని తిందువుగాక. ఇదేగా పురుషులు చేసేది. ఏ పురుషులు? మా పురుషులు కాదు, మీ పురుషులు. అవునా? కలుపుకి వెళ్దాం రా, విత్తనం నాటుదాం రా, తల మొందెద్దుగా రా అని భర్తని పిలుస్తున్నావుగా. ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ భర్తని పిలుచుకొని వచ్చావా? అయ్యో పొయ్యి మీద అన్నం పెట్టే కానీ ఆపి పడుకో. అవునా కాదా? లేదు, అన్నం వండలా, ఈరోజు గుళ్ళో భోజనాలు పెడుతున్నారంట, పెందలాడరా, పూజ అయిపోయే సయానికి రా, తర్వాత అన్నం పెట్టమంటే నేను పెట్టా. నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజంగా నీలో ఆత్మదేవుడు ఉంటే, నిజంగా బాప్తిజం నువ్వు పొందుకొని ఉంటే నీలో దైవ భయం ఉండాలా. ఆదివారం వచ్చింది గుడికి వెళ్ళాలా అని. మరి ఎంతమంది భర్తలు గుడికి వస్తున్నారు? ఆదివారం లేదు, క్రిస్మస్ పండగ లేదు, ఈస్టర్ పండగ 3 సార్లు వస్తాడట ఆయన తెలియకుండా. వాళ్ళ అమ్మ గుడికి తెచ్చింది ఎప్పుడు? జ్ఞానస్థానం ఈయటానికి. రెండోది ఎప్పుడు? పెళ్ళి. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహం అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండనిమని, నారిగా సహకారిగా. అది ఈ పాట వింటానికను రాకపోతే సాంగ్లో పెళ్లి చేయడుగా. అప్పుడు వస్తాడు మయ్య. ఎప్పుడు? కొత్తగా పెళ్లి చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడండి. తల్లులారా వినండి, తండ్రులారా వినండి, నీ కొడుకులు గుడికి రాకపోతే పెళ్లి చేయబోతున్నా. అబ్బాయి, నేను నీకు పెళ్లి చేయాలంటే స్లేవ్ గుర్తు వేయాలంటే చక్రం తిప్పుతుండు. ఏం తిప్పుతున్నావురా బాయ్? ఏమో నాకు ఇదే తెలుసు అయ్యా. వీడు పుట్టుకతో క్రైస్తవుడు, వీడు పుట్టుకతో కథోలికులు. వాళ్ళ అంటది వాళ్ళమ్మ, మా తాత కథోలికుడండి, ఈ గుడికి పునాది రాయేసింది ఆయనే. మా నాన్న సంఘ పెద్దండి, గుడికి రాడండి, పండగప్పుడు వచ్చి తాగి తేరమట్టి ఊగుతూ ఉంటాడండి. మా నాన్న నేనండి, మా నాన్న సంఘ పెద్ద, నాకు జైరా అంటాడు. ఈడ స్లీవ్ గుర్తురాదు వీడికి. ఏ భయం లేదండి? ఏ భయం? గట్టి చెప్పండి. దైవ భయం. ప్రైజ్ ది లార్డ్. మాకు పిల్లలు ఉన్నారు అన్నవాడు చేతుల పైకి లేపండి. పిల్లలు లేరా? మరి లేపండి. వెరీ గుడ్, దించండి. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారు అన్నవాడు చేతుల పైకి లేపండి. బడికి పంపించలేదు మీ పిల్లలు మీరు? ఒక్క లేపండి. మరి అంగన్వాడికి అయితే అంగన్వాడికి, పిండి బడి అయితే పిండి బడి పంపిస్తున్నారుగా. వెరీ గుడ్. ఏమ్మా, ఇంగ్లీష్ మీడియం బడికి పంపించారుగా, నీ పిల్లల్ని వస్తా గుడికి తెచ్చావా? బళ్ళోకి బస్సు దాకా వచ్చింది మా తల్లి. అయ్యా మా అబ్బాయి జాగ్రత్త, డోర్ పక్కన కూర్చోబెట్టగాక.
మరి గుడికి తేలా నీ కొడుకుని అంటే నీకు భయం లేదు. ఏ భయం లేదు? ఏ భయం? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే కుటుంబాన్ని దేవుడు 1000 తరాలు ఏడకొచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యా నా భర్తను దీవించు, నా బిడ్డలు దీవించు. 10వ తరగతిలో 10 మార్కులు. ఈడు గుడికి రాడు, 10 ఆజ్ఞలు రావు. తిరుసభ కట్టడంలో ముందు మనకే రావు, వాళ్ళకేమొస్తాయి? దైవ భయం ఉన్నవారికి ఆదివారం క్రమము తప్పకుండా ప్రభు సన్నిధికి వస్తా. ఎందుకంటే ప్రభు పలికారు ఏంటి? విశ్రాంతి దినమును పవిత్రపరచాలి. ఆనాడు పని మానేయాలి, ఆనాడు ప్రయాణం మానేయాలి, ఆనాడు ముచ్చట్లు మానేయాలి, ఆనాడు వ్యాపారం. మొన్న కుర్రోడిని అడిగా, ఏం బాబు పోయిన ఆదివారం రాలేదంటే గుణదలు పోయానండి అన్నాడు. గుణదలు పోయి ఏం చేసి కొండెక్కి కొండ దిగిండంట. ఇంకేం చేసామంటే ఏం చేయాలి, 10 రూపాయలు కానికేసా వాళ్ళు పెట్టిన బిర్యానీ తిని వచ్చిందంట. ఆదివారం ప్రయాణాలు. పాపం ఎవరైనా చచ్చిపోతే దినం పెట్టుకునేది ఆదివారమే. పుష్పాలంకరణ ఫంక్షనా ఆదివారమే. పెళ్లి చేసేది ఎందుకంటే అందరు చుట్టాలు రావాలిగా. ఆదివారం ప్రయాణం మానుకోవాలి, ఆదివారం ముచ్చట్లు మానుకోవాలి, ఆదివారం వ్యాపారం మానుకోవాలి. పనికి మాలిన పనులన్నీ మానుకొని నీకు దైవ భయం ఉంటే ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఎక్కడికి వస్తావు? వచ్చావా? ఆ భయం మనకి అక్కడ వరకు ఎందుకండి, ఇక్కడే చదువుతా. ఇందాకల ఆరాధన చదువుతుంటే ఒక ఆమె నవ్వుతుంది, ఒక ఏమో పళ్ళెకలెత్తుంది, ఒక ఆమెమో మొగల రేకులు అయిపోయి ఉంటుందా? దైవ భయం ఉంటే భక్తిగా ఏం చేస్తాం? మళ్ళీ పాట, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. పాడి బాగా పాడానా? బాగా వచ్చిందా? స్వామి ఈరోజు నాకు మీరేం చెప్పలా? ఏం చెప్పలేదు. ఇదిగో నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. స్వామి ఈ పాట పాడింది నేనే. నువ్వు వినలేదట్టుకుందయ్యా నీకోసం. మళ్ళీ ఇవి దైవ భయంతో కూడిన పనులు కాదు. ఫాదర్ గారు మెచ్చుకోవాలని, ఫాదర్ గారు పొగడాలని పాటలు పాడగాకాయడ నువ్వు పాడినా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు జపం చెప్పినా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాలయంలో నువ్వు పరిచర్య చేస్తే ఆయన మెప్పు కోసం చేయగాక, దేవుని మహిమ కోసం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. సో ఒక సంఘం ఐక్యంగా ఉండాలంటే ముందు ఏముండాలో తెలుసా? దైవ భయం అనేది ఉండాలి. ఆ తర్వాత చదవమ్మా. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ, చూడండి జాగ్రత్తగా, విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచు ఉన్నారు. ఎలా జీవించారంట? సమిష్టిగా. సమిష్టి అంటే ఐక్యంగా. ఇందాకలే మీరు పాటలు పాడుతున్నారుగా, కొంతమంది తొంగి చూస్తున్నారు ఎవరో పాడేదని. అసూయ. అవునా? అందుకే సమిష్టిగా విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో పాలు పంచుకొనిరి. సంగమా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే మనస్తత్వం కలిగి. బైబిల్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం.
ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము. ఒకే మనస్సు అమ్మా, ఒకే మనస్సు అమ్మా, ఒకే మనస్సు. ఇటు చూడమ్మా, అన్నీ నువ్వే చదివితే మాకు చదువు రాదా? సంఘంలో లేరా? ఆపండి, వేరే వాళ్ళు చదవండి. వెరీ గుడ్. ఇటు పక్క చదువుతున్నారు. ఎవరు తల్లి? చేయి పైకి లేపమ్మా. దేవుడు నిన్ను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం చదవండి అందరూ. ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి అయిపోయింది. ఆ ఒక్క వచనం చదువుకున్నా అంటే క్లియర్గా చదవాలి, నాకు వినపట్లేదు అందుకని. వెరీ గుడ్, గట్టి చదువు. ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే భావం కలిగి ఒక్కదాని యందే మనస్సు నిలిపి నా సంతోషమును పౌరు గారు కోరుకుంటున్నారు. ఓ సంగమా, ఏ మనస్సు ఉండాలా? ఏమా? ఒకే మనస్సు. గుడి పండగ వచ్చింది. ఏ పండగ? ఎప్పుడు మీ ఊరి గుడి పండగ? అక్టోబర్. వెరీ గుడ్. గుడి పండగ రోజు సాములూరు ఏం చేస్తారు తెలుసా? సంఘ పెద్దల అప్పుడే వచ్చేది. సంఘ పెద్దలు ఈ మధ్యలో రారు. సందాలు వసూలు చేయటానికి, లైటింగు వేయటానికి, భోజనాలు వడ్డీయటానికి. వీళ్ళు ఎంత తెలివి కల్లా వాడు తెలుసా? సాములూరు తేరు ముందు సినిమా పాటలు వద్దంటే, ఏ సాములూరు సంగతి మీరు చూసుకోండి, మేము చూసుకుంటాం, మీరు కానీరా అంటారు ఈ సంఘ పెద్దలు. ఒకే మనస్సు కలిగి ఉండాలి. సంఘ పెద్దలు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సాము అంటారు, అయ్యా మరి దేవుడి పండగ చేసుకుంటా వెనకాల తేరు వస్తూ ఉంటుంది, ముందు సినిమా పాటలు వేసుకోవటం వద్దు అని అన్నారనుకో, మీరేమంటారు? ఈయనేందు కొత్తగా వచ్చి రూల్స్ చెబుతుండో? ఒకే మనసు ఉన్నట్ట, రెండు మనసులు ఉన్నట్ట? నేను వద్దు అని ఫాదర్ గారు అన్నారనుకో, నిన్నగాక మొన్న వచ్చినవయ్యా నువ్వు, ఇవాళ ఉండి పోతావు, ఈ గుడి కట్టినప్పుడు నుండి పండగ చేస్తున్నావు, అప్పుడు నుంచి లేనిది ఇప్పుడేంది నీ సినిమా పాటలు ఆపమంటావు? ఇక సాములూరికి వీళ్ళకి ఏమైద్ది? వాదన అయింది. ఒకే మనసు ఉన్నట్టే. సాములూరు ఏమైనా సినిమా పాటలు ఏమన్నారా, ఆపమన్నారా? ఈ రోజున కథోలికుల పరువు ఎక్కడ పోతుందో తెలుసా? నువ్వు గుడి పండగ చేస్తున్నావు, బాగుంది, సాయంత్రం తేరు ఊరు ఎగుతూ ఉంటుంది, ఆడవాళ్ళందరూ వెనకాల దేవర ప్రసాదం చేత నేను మరి అమ్మ అని జపం చెబుతూ ఉంటారు. ముందేం పోతూ ఉంటుంది? తేరా, బ్యాండ్ మేళం పోదా, డీజే పోదా? మీ ఊర్లో లేదేమో, పోతుంది. ఆడ తాగి ఎవరు మళ్ళీ కుర్రోళ్ళను, ఎవరు సంఘ పెద్దలు తాగి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అక్కడ గొడవ అవగానే జపమాలు చెప్పి ఆడవాళ్ళు తేరు వదిలేస్తారు, మైక్ వదిలేస్తారు. ఆడ పోదారా అండి? ఒకే మనసు ఉందా మీలో? ఉందా లేదా? లేదు. తెలివికెళ్ళా వాళ్ళ ఆడవాళ్ళు. మీరు అంత మంచోళ్ళు తెలుసా? మీ అంత మంచోళ్ళు ఉండరు. స్వామి మీరు సినిమా పాటలు వద్దన్నారంటే గుడి పనికి మంచి పని చేశారు స్వామి, మీ అంత మంచోళ్ళు ఎక్కడా? ఇది సాములూరు దగ్గర మాట. ఇంటికి పోగానే భర్తతో అంటారు, మీకు చేత కాదు. వెనక నుండి ఏం చేస్తారు? ఎక్కేస్తారు. ఒకే మనసు ఉందా సంఘంలో? ఒకే విశ్వాసం ఉందా సంఘంలో? ఒకే దైవ భయం ఉందా సంఘంలో? విశ్వాసం లేదు, దైవ భయం లేదు, మనసు లేనప్పుడు నీలో ఆత్మదేవుడు కూడా లేడు. ఆత్మదేవుడు ఉంటే భయం ఉంటుంది, ఆత్మదేవుడు ఉంటే మనస్సు ఉంటుంది, ఆత్మదేవుడు ఉంటే విశ్వాసం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకే మనస్సు. తర్వాత అయినమ్మా ఏ ప్రేమ? ఒకే ప్రేమ. ఓ ఒక్క ప్రేమ. మళ్ళీ ఇక్కడికొచ్చి పాడబడతారు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్షరూపం. ఇంతవరకు బాగుంటుంది పాట. ఇక్కడ నుంచి ఉంటుంది, అమర్యాదగా నడువనిది,
అపకారం. నేనే పాడా, అమర్యాదగా నడవదు. ఏడే ఇంటికి వెళ్ళినాక అత్తను తన్ని భర్తను తిట్టేది అమర్యాద ప్రేమ కాదా? ఒకే మనసు, ఒకే స్వభావము, ఒకే ప్రేమ నీలో ఉందా? ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని క్షమిస్తుంది, సమస్తాన్ని అర్థం చేసుకుంటుంది. ప్రేమ సమస్తాన్ని త్యాగం చేస్తుంది. నీలో నిజంగా దైవ ప్రేమ ఉంటే లోకానుసారమైన ప్రేమకు లొంగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాడుకుందాం ఈ పాట. వచ్చారా? ప్రేమే జగతికి, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. వడియాలో ఎయ్యకండి, పూరీలు ఎయ్య. అర్థమైంది ఏం పాడిన పాట? వడియాలు వేయ. చప్పట్లాట కొడుతుంది. ఒక ఆమె అయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి, సరేనా? ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, గట్టిగా. ప్రేమే నిత్య ఆగు, జీవం. ఆగు. ఆ గోడ కాడ ఆమె కనపట్లేదా, వినపట్లేదా? ప్రైజ్ ది లార్డ్. పాప ఆమె చేతులే పట్టుకుంది. లేకుండా ఆమె నిద్రపోతుందేమో. పాడబడాలి ఇప్పుడు. ఏ పాట? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టాలి, లేదా మైక్ ఇచ్చి పాడబడిస్తా. 1 2 3 స్టార్ట్. ప్రేమే జగతికి మూలం, ఆమేన్. ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ చాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరము కోపపడనిది, పంచరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ఆమేన్. ప్రేమే దైవ స్వరూపం, గ్లోరీ. ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ ప్రేమ ఉండాలా? 4 ప్రేమలో ఒకే ప్రేమ. ఒకే ప్రేమ. ఆ ప్రేమ ఏ ప్రేమ అయి ఉండాలి? దైవ ఏ ప్రేమ అండి? దైవ ప్రేమ. చెప్పట్లేదు చూడండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన సోదరుని ద్వేషించిన వాడు నిజమైన ప్రేమికుడు కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ పక్కమ్మడి సేలో మిరపకాయల దొంగతనం చేస్తే నిజమైన ప్రేమ ఇది కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తోడు కోడల మధ్య తగు పెడితే ఇది నిజమైన ప్రేమ కాదు. మళ్ళీ ఈడకొచ్చి పాట. ఏ పాట? ప్రేమించేదన్ అధికముగా. ఆగండి, ఆడ తగు పెట్టం, ఈడకొచ్చి పాడబట్టం. ఏ పాట? ప్రేమించదని అధికంగా. నీలో ఒక ప్రేమ ఉన్నట్ట, 2 ప్రేమలు ఉన్నట్ట. ఒకసారట ఒక ఆవిడట, వినండి జాగ్రత్తగా, ప్రార్థనకు వస్తుందట. ఏందమ్మా బొట్టు లేదు, కాటుకు లేదు, ఏమి లేవంటే మేము మందిరానికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము పెట్టుకోకూడదు అందంట. ఎందుకమ్మంటే మొత్తం వదిలేసాం దేవుడి కోసం అందట. మొత్తం ఏంటిది, బొట్టు కాటుక అన్నీ వదిలేసిందంట. అమ్మ నీ అంత దేవుడి కోసం ఎంత త్యాగం చేశావు, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడట. ఆమె కూడా అవునండి, నా అంత మంచోళ్ళు ఊరు లేరు. ఊరంతా పెళ్ళికి పోవాలి. ఎక్కడికి వెళ్ళాలా? పెళ్ళికి. మొత్తం ఏడు నుంచి స్టార్ట్ చేసింది, ఎడబెట్టింది మొత్తం.
యాడ్ నుంచి వచ్చినాయి అంటే గుళ్ళోకి బంగారం పెట్టుకోకూడదు, పెళ్ళికి మొత్తం దేవుణ్ణి ప్రేమించా, మొత్తం త్యాగం చేశా. గుళ్ళో పెళ్ళిని ప్రేమించా, మొత్తం పెట్టుకున్నా. ఏంటిది? నీలో ఏ ప్రేమ ఉంది? ఏ ప్రేమ ఉంది? ఏ ప్రేమ ఉందో చెప్పనా? అననీయ సఫీరాల ప్రేమ ఉంది. తెలుసా అననీయ సఫీరా? 5లో ఉంటుంది, చెబుతా వినండి. అననీయ సఫీరా సంఘం దృష్టిలో మంచోళ్ళు, సంఘం దృష్టిలో వాళ్ళని వాళ్ళు దేవుడికి సమర్పించుకున్నాడు, సంఘం దృష్టిలో పవిత్రులు. ఎవరు? అననీయ సఫీరా. వాళ్ళంతా వచ్చింది, వాళ్ళ ఎకరం పొలం అమ్మాలా, ఆ డబ్బంతా సంఘం అవసరాలకి ఇవ్వాలా. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరం 5 లక్షలు సాంగ్లూరుకి ఇద్దాం, 5 దాచిపెట్టుకుందాం. ఎవరన్నా అడిగారనుకో 5కే అమ్మారని చెబుదాం. సో పేతురు గారు వచ్చారు, అననీయ సఫీరా పొలం ఎంతకి అమ్మారు? 5కేనయ్యా. ఇదిగో 5. లేదు లేదు, నీవు 10 లక్షలకి అమ్మావు, పవిత్రాత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పా. సమాజం దృష్టిలో మంచోళ్ళు, దేవుని దృష్టిలో చెడ్డోళ్ళు. సమాజం దృష్టిలో నీతిమంతులు, దేవుని దృష్టిలో పాపాత్ములు. అననయ్య నువ్వేం చేశావు? మా ఆవిడ చెప్పిందిగా, నన్ను ఎందుకు అడుగుతా అని అన్నారు. ఇగో పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు, అబద్ధం ఆడావు, ఇక్కడికిక్కడే గొప్ప కూలి చచ్చిపోయావు. ఇక్కడ ఉన్న సమాజం దృష్టిలో అననీయ సఫీరా అంత భక్తిమంతులు మరెవరు? దేవుడి దృష్టిలో వాళ్ళు చచ్చిన వారితో సమానం. ఇక్కడ మనం కూడా అంతే. ఎక్కడికి వెళ్తున్నా? ప్రార్థనకి వెళ్తున్నాం. ఏం పెట్టుకొని? ఈడకొచ్చి ఏం చేస్తున్నా? ఫోన్ తీసావు, హాయ్ హాయ్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? నేను చర్చిలో ఉన్నా. ఏ డ్రెస్ వేసుకున్నావు? బులుగు డ్రెస్ వేసుకున్నా. నువ్వేం వేసుకున్నావు? పింక్ వేసుకున్నంట. నేను నీకోసమే గుడికి వచ్చా, నేను కూడా నీకోసమే వచ్చా. చివరికి ఐ లవ్ యూ, ఐ టు. తల్లిదండ్రి దృష్టిలో అమ్మో ఈ బిడ్డ భక్తిమంతురాలు, ఎక్కడికి వెళ్తుంది? భర్త దృష్టిలో, భార్య దృష్టిలో మీరందరూ గుడికి వచ్చిన భక్తులు. కానీ ఎక్కడికొచ్చి ప్రార్థన చేయకపోతే, వాక్యము వినకపోతే, ఆత్మ నీలో లేకపోతే, ఆత్మాభిషేకం నీలో లేకపోతే, దైవ భయం లేకపోతే, విశ్వాసము లేకపోతే, ఒకే ప్రేమ లేకపోతే, దేవుని దృష్టిలో చచ్చిన అననీయ సఫీరా లాంటి వాళ్ళు మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కదా? సమాజం దృష్టిలో మనం ఎవరమి? మంచోడు. మా ఫాదర్ గారు మంచోడు, మా ఉపదేశి మంచోడు, మా సంఘ పెద్దలు మంచోళ్ళు, మా మర్యాదల సభ్యులు మంచోళ్ళు. ఇంటికి వెళ్ళినాక 12వ తారీఖున అంత ఖర్చు ఎందుకంట? ఈ సాంగ్లో వచ్చిన కాంచి ఒకటే డబ్బులే డబ్బులు. తాళ్ళు కొనుక్కొని మెడలో వేసుకున్నాడు, వడ్డానం పెట్టుకుండగా. ప్రైజ్ ది లార్డ్. భక్తిగా నటిగాకి ఇక్కడ నీలో ఒకే ప్రేమ ఉంటే, గుళ్ళో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, చేలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకే బ్రతుకుతా. నీలో 2 ప్రేమలు ఉంటే, గుళ్ళో ఒకలాగా, బయట ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. అమ్మా నాన్న ముందు ఎస్ మమ్మీ, ఎస్ డాడీ అంటారు. కాలేజీకి వెళ్ళి నువ్వు చేసే పనులేంటో నీకు మాత్రమే తెలియాలి. ఒకే దేవుడు ఉంటే, ఒకే విశ్వాసం ఉంటే, ఒకే ప్రేమ ఉంటే, ఒకే భక్తి ఉంటే నీలో విభజన ఉండదు. 2 క్యారెక్టర్లు నీలో ఉండవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపడింది గడిచి చెప్పకూడదాం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా,
నీలా ప్రేమించేది ఎవరయ్యా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వచ్చిన పాట ఒకటి చెప్పండి. నీ ప్రేమ ఎంత మధురం వచ్చా? నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా. కొంతమంది లేదు, ఆయన చూస్తుండో చప్పట్లు కొట్టకపోతే కొట్టమట్టడు. పక్క చూడకోకుండా దొంగలు మీరే, వెనక్కు చూడకూడదు. యేసు ప్రభు ఏమన్నారు? నీ కంటిలోని దూలమును గమనించక ఎదుటోళ్ళ కంటిలో, ఎదుటోళ్ళ కంట్లో ఉంది నలుసు, నీ కంట్లో ఉంది వెనక్కు చూస్తున్నారు అందరూ. దొంగ ఎవరంటే అంటే మీరు కూడా అందులో ఉన్నారట. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి కుండునా నీ ప్రేమ చెంత చల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ ఆమేన్. నాకై మరణించెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన వాక్యం 3 ముక్కలో చెబుతా. మొదటిది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యమై ఉండునట్ల మనం ఎందుకు ఐక్యంగా ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనం బాప్తిజమం పొందాము. మనలో ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆ దేవుని వలె మనం కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్నామంటే ఒకటే విశ్వాసం, ఒకటే ప్రేమ, ఒకటే భయం, ఒకే భక్తి, ఒకే ఆలోచన మనకుంటాయి. అయితే ఇప్పుడు ఐక్యంగా ఉండుట వల్ల దేవుడిచ్చే ఫలాలు ఏంటివి ఇది చెప్పి ముగిస్తా. ఇజాలేండి ఇంటికి పోదాం ఉన్నారు, చప్పడ కొట్టండి. అయ్యా కొడితే ఒక సాగు నీతో అంతేనా? బైబిల్ మూసేశారు, అయిపోయింది అనుకున్నారా? సో 133వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 133వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. ఐక్యంగా కుటుంబం ఐక్యంగా ఉంటే, సంఘం ఐక్యంగా ఉంటే దేవుడిచ్చే ఫలాలు ఏంటివో చూద్దాం. వెరీ గుడ్ అమ్మా, చదువు తల్లి. ఎవరమ్మా చదువుతుంది? గట్టి చదువు, బాగా వినపడుతుంది కొంచెం. సోదరులెల్లరూ కూడి ఐక్యంతో జీవించుట చాలా మంచిది. ఐక్యంగా ఉండటం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలట? అన్నదమ్ముళ్ళే ఐక్యంగా ఉండాలా,
అక్కా చెల్లెలే ఐక్యంగా ఉంటలా. సంఘం ఐక్యంగా ఉండిద్దా? ఉండదా? ఉండిద్ది. నీలో పవిత్రాత్మ దేవుడు ఉన్నప్పుడు, ఒకే దేవుడు ఉన్నప్పుడు, ఒకే విశ్వాసం ఉన్నప్పుడు, ఒకే ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనము? ఐక్యంగా ఉంటాం. ఏమండి, ఒకే మందు కలిసి కూర్చొని తాగినోళ్ళు ఒకే ఆత్మ మీలో ఉండదా? ఒకే చోట పచ్చిసాట ఆడినోళ్ళు మీలో ఒకే విశ్వాసం ఉండదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సోదరులారా, మీరందరూ ఐక్యముగా ఉండటం చాలా మంచిది. భక్తుడైన దావీదు గారు పలుకుతున్నారు. ఎవరితో పలుకుతున్నారు తెలుసా? ఇజ్రాయేలులకి 12 గోత్రాలతో చెబుతున్నారు. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారా, దేవుని సొంత ప్రజలారా, మీరందరూ దేవుని బిడ్డలు కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండటం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆశీర్వాదాలు చూద్దాం. చదువు తల్లి. చాలా రమ్యమైనది అట్టి జీవితము, అట్టి జీవితము అహరోను తల మీద నుండి, అహరోను తల మీద నుండి, తల మీద నుండి, గడ్డము నుండి కారి, గడ్డము నుండి కారి, అతని అంగి మెడ పట్టి మీద పడు, అతని అంగి మెడ మెడ పట్టి మీద పడు, విలువగల తైలము వంటిది, విలువ కలిగిన తైలము వంటిది. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. నేను మరలా చెబుతా వినండి. ఐక్యంగా ఉంటే ఎలా అంటే, దావీదు గారు అహరోనుతో పోలుస్తున్నారు. ఏమని పోలుస్తున్నారు తెలుసా? అహరోను తల మీద పోసిన తైలము గడ్డం మీదకి జారిందట. గడ్డం మీదకి జారిన తైలము తన అంగీ మీదకి జారిందంట. దాని అర్థం ఏంటంటే, దేవుడు అహరోనుని యాజకుడిగా నడినెత్తు నుండి అరికాల వరకు అభిషేకించాడు. అభిషక్తుడు గనక అభిషేకం జరిగితే దేవుని కాపుదల నీకెప్పుడు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలు, నా అభిషక్తుడు దావీదు, నా అభిషక్తుడైన సౌలు మీద చెయ్యి అన్నాడా లేదా? చెడ్డవాళ్ళు ఎవరు? సౌలా దావీదా? సౌలు చెడ్డవాడు. సౌలు అసూయతోటి దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. చివరికి దావీదు చేతిలో సౌలు చిక్కాడు. చిక్కినప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు, నా అభిషక్తుడైన సౌలు మీద చెయ్యి వేయకాకండి. అభిషక్తులు కట దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుంది. అందుకేనట సంఘమంతా ఐక్యంగా ఉంటే దేవుని అభిషేకం ఉంటుంది. దేవుని అభిషేకం ఉంటే దేవుని కాపుదల అనేది ఉంటుంది. ఎవరికి? సంఘానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని కాపుదల సంఘానికి ఉందా? దేవుని కాపుదల నీ ఇంటికి ఉందా? దేవుని అభిషేకం నీ ఇంటికి? ఉదాహరణ చెప్పన, అభిషేకం గురించి చెబుతున్నా వినండి. చాలా జాగ్రత్త, మీ అందరూ వినాలి. నిద్రపోవడం దగ్గర చెప్పకూడదా? అభిషేకం గురించి చెబుతాను వినండి. మరియమ్మ పవిత్రాత్మ ప్రభావమున గర్భము, ఓకేనా? ఇది మీ అందరూ తెలిసింది. గర్భము ధరించిన మరియమ్మ కొండనక కోననక రాయనక రప్పనక అభిషేకం పొందుకున్న మరియ ఎలిజబెతమ్మ ఇంటికి వచ్చింది. ఎలిజబెతమ్మ ఇంటికి రాగానే ఎలిజబెతమ్మ గర్భమందలి శిశువు ఆత్మతో అభిషేకం. అవునా కదా? అది ఎవరి ద్వారా వచ్చింది? మరియ ద్వారా వచ్చింది. మరియ గర్భమందు ఎవరున్నారు? యేసయ్య. మరియ గర్భమందు ఉన్న యేసయ్య ఎలిజబెతమ్మ గర్భమందు ఉన్న బప్తిస్మ యోహానుని ఆత్మతో అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా అభిషేకం పొందుకొని నీ హృదయములో, నీ గుండెలో యేసయ్యను మోసుకొని నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఇంటిలో ఉన్న నీ భర్త, నీ ఇంటిలో ఉన్న నీ భార్య, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలో బప్తిస్మ యోహాను వలె అభిషేకం పొందుకోవాలా? పొందుకోలేదు అంటే నీవు అభిషేకం మోసుకొని ఇంటికి వెళ్ళాలా? నీవు అభిషేకించబడలేదంటే సంఘముగా ఐక్యంగా ప్రార్థన చేయాలా?
సోదరులారా, ఐక్యంగా ఉండండి. మీరు ఐక్యంగా ఉన్నారంటే అభిషేకం మీ మీద ఉన్నట్టే. ఏంటి అభిషేకం? అహరోనును దేవుడు అభిషేకించాడు. ఆయన నడినెత్తి నుండి అరికాల వరకు అభిషేకించాడు. అభిషేక్తునికి నా కాపుదల ఉంది అని చెప్పాడు. నీవు అభిషేకించబడి నీ ఇంటికి వెళితే నీ భర్త అభిషేకించబడతాడు. అభిషేకం నీ ఇంటికి, నీ కుటుంబానికి ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ రోజున ఎంతమంది కుటుంబాలు అభిషేకం పొందిన తర్వాత మరియ గర్భమందలి శిశువు ఆనందంతో ఏమా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్తమై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా ఐక్యంగా ప్రార్థన చేస్తే అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం పొందుకొని నీ ఇంటికి వెళితే నీ ఇంటిలో ఉన్న బిడ్డలు, భర్త, భార్య, పిల్లలు అభిషేకం పొందుకుంటారు. తద్వారా నీకు ఆనందం అనేది వస్తుంది. హల్లెలూయా. సో సంఘం ఐక్యంగా ఉంటే అభిషేకం ఉంటుంది. సంఘం ఐక్యంగా ఉంటే దేవుని కాపుదల ఉంటుంది. తర్వాత చదవమ్మ 2వ వచనం. మైక్ ఇచ్చినట్టున్నారుగా. 2వ వచనం. అట్టి జీవితము అహరోను తల మీద నుండి గడ్డము నుండి కారి అతని అంగి మెడపట్టి మీద పడు విలువగల తైలము వంటిది. ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు చూద్దాం 3వ వచనం. అట్టి జీవితం సియోను కొండ మీద కురియు. ఆగండి. అట్టి జీవితం అంటే ఎట్టి జీవితం? ఐక్యత కలిగిన సంఘ జీవితం, ఐక్యత కలిగిన కుటుంబ జీవితం. అట్టి జీవితం సియోను కొండ మీద నుండి కురియు హెర్మోను మంచు వంటిది. మంచేనా ఉందాడా? ఐక్యంగా ఉంటేనట, అదిగో ఆకాశము నుండి మంచు ఎలాగైతే కురుస్తుందో దేవుని ఆశీర్వాదాలు కూడా నీ మీదకి కురుస్తాయట. మనం యెషయా గ్రంథంలో చూస్తే ఏమంటారు తెలుసా? ఆకాశము నుండి కురిసినటువంటి వాన మంచు తిరిగి వెళ్లకుండా భూమికి సారమిచ్చి అది ఫలించేలాగా చేసిద్ది. అదేవిధంగా మీరు ఐక్యంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వస్తే మీరు ఫలించే బిడ్డలాగా ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది ఫలిస్తున్నారు బిడ్డలు? గట్టి చప్పట్లు కొడదాం. ఫలించేవాళ్ళు. వెరీ గుడ్. ఆగండి. మీ ఫలాలు ఏంటో చెప్పండి. ప్రేమ, ఆనందం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికత. ఏడండి ఈ మనకు తెలియదు. మా చేలో మిరపకాయలు పండినాయి, మా చేలో పత్తి పండింది, మా చేలో అరటికాయలు పండింది. ఈ ఫలాలు ఆ ఫలాలు కాదు. గుర్తుపెట్టుకో. నువ్వు బాగా డబ్బు సంపాదిస్తే ఫలించినట్టు కాదు. నువ్వు బాగా ఒక పెద్ద పదవి వస్తే ఫలించినట్టు కాదు. దేవునిలో ఫలించడం అంటే ప్రేమ కలిగి ఉండటం, దేవునిలో ఫలించడం అంటే ఆనందం కలిగి ఉండటం, దేవునిలో ఫలించడం అంటే విశ్వాసం కలిగి ఉండటం, సాత్వికత కలిగి ఉండటం, శాంతి కలిగి ఉండటం, వినయము కలిగి ఉండటం, విధేయత కలిగి ఉండటం. ఇవి ఆత్మ. ఏ ఫలాలమ్మా ఉండే? ఆ ఫలాలు ఒకటి ఇవ్వండి. మరియా తన ఆత్మఫలం ఎలిజబెతమ్మకి ఇచ్చింది. నీ ఆత్మఫలం ఎవరికి ఇచ్చా? మనశ్శాంతి లేదు ఫాదర్ గారు, మనసులో ఏం బాగాలేదు, ఏడుపు వస్తుందయ్యా, మనసంతా. ఆత్మలో ఫలిస్తేనట నీ మనసు భారంగా ఉండదట. ఆయన నీ భారం అంతా ఎత్తుకుంటాడు, నీకు శాంతిని. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే,
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాకున్న ప్రేమ, ఎలలేని నీ ప్రేమ, ఎలలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిత్యమైన సంతోషం ఎవరిలో? క్రీస్తులో. అందుకే హెర్మోను నుండి కురిచిన, పరలోకము నుండి కురిచినటువంటి మంచు వంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక తర్వాత చదవమ్మా, అది చెప్పుకొని ముగిద్దాం ఇక మనం. మొదటి నుంచి చదవండి. అట్టి జీవితము ఏందో వాళ్ళు చదవట్లేదు కాబట్టి బైబిల్ మూసేసినట్టుంది. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. నా కానించి మైకి తీసేశారు స్వామి, ఇక నేను చదివే పని లేదు కదా అని. వెరీ గుడ్. దేవుడు మేము దీవించును గాక. అట్టి జీవితము సియోను కొండ మీద నుండి కురియు హెర్మోను మంచు వంటిది. ఎలాంటి మంచు అంట? ఆశీర్వాదాలిచ్చే మంచు, సంతోషమిచ్చే మంచు, కృపా కాపుదలిచ్చే మంచు. సియోను మంచు వంటిది. ఆ సియోనున ప్రభువు తన దీవెనలు మనకి వసగును. ఐక్యంగా ఉంటేనట దేవుడు మనకేమిస్తాడట? ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. సియోను పట్టణంలో ఉన్న దేవుడట నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడట. ఆమెను చెబుదామా. ఎవరిని ఆశీర్వదించేది? విడిపోయిన వాళ్ళన, ఐక్యంగా ఉన్న వాళ్ళన? విడిపోయిన సంఘాన్న, ఐక్యంగా ఉన్న సంఘాన్న? ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ నాన్న, ఓ బాబాయ్, ఓ అక్క, దయచేసి సంఘాన్ని మాత్రం రాజకీయాలు చేయకుండా విడగొట్టకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడగొడితే ఏమైద్దో తెలుసా? విడగొడితే ఏమైద్ది? మనమందరం ఎవరని చెప్పండి? నేను దేవుని పిల్లలన్ను. మనమందరం క్రీస్తు దేహం. ఎవరు ఆ మాట చెప్పింది? గట్టిగా దేవుడు మేము దీవించును గాక. ఆయన శిరస్సు అయితే మనము దేహం. అవునా? ఈ దేహాన్ని రెండు ముక్కలు చేస్తే ప్రాణం ఉంటుందా? ఈ రోజున సంఘంలో ప్రాణం లేదు, ఈ రోజున సంఘంలో జీవం లేదు, ఈ రోజున సంఘంలో ఆత్మ లేదు, ఈ రోజున సంఘంలో అభిషేకం లేదు. ఎందుకంటే ఏమైపోయింది? విడిపోయింది. అందుకే ఇప్పుడు మీకోసం ఒక పాట పాడాలి. ఏ పాట పాడాలా? జీవమునిచ్చిన పరమపిత. అవునా? రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యంగా ఉండట్టు మనం కూడా ఐక్యంగా ఉండాలి. ఎందులో ఐక్యంగా ఉండాలా? ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ, ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉంటే అదుగో దేవుని అభిషేకం మనకు ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది, దేవుని కాపుదల మనకి ఉంటుంది. విడగొట్టారనుకో మనకేముండదు? ఏముండదు? దేహాన్ని రెండు ముక్కలు చేస్తే ఏముండదు? ఇప్పుడు అదే సంఘంలో ఐక్యత లేకపోతే ప్రాణం ఉండదు. అప్పుడు మళ్ళీ ఒక పాట పాడాల. జీవించుచున్నావన్న పేరున్నది, మృతుడవే నీవు, మృతుడవే. ఏ స్థితియో నుండి పడిపోతివి నీవు, జ్ఞాపకము
చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి సోదరి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, ఉలివెచ్చని స్థితి సోదరా. నాటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటలు మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. మా సంఘం ఐక్యంగా కలిసి ఉండాలి. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా కలిసి ఉండాలి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. మనస్ఫూర్తి కోరుకుంటున్నారుగా. కలిసి ఉండాలంటే మనలో ఏముండాలి? ఆత్మదేవుడు ఉండాలి కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలి. ఎవరైనా నిద్ర అనే అవస్థలో ఉంటే తట్టి, ఓ పేతురు, ఓ యాకోబు, ఒక్క గడి అయినను మేలుకొని. జీవమునిచ్చిన పరమపిత వచ్చే పాట. జీవమునిచ్చిన పరమపిత. ఒక నిమిషం, మీ చేతుల్లో బైబిల్ కింద పెట్టండి. చేతుల్లో బైబిల్ కింద పెట్టండి. రైట్. ఒకటే కోరుకోండి, దేవా ఈ రాత్రికాల సమయంలో మీ ఆత్మ మా మీదకి దిగిరచ్చునుగాక. మేడ మీద గదిలో పెంతుకోస్తు పండగ రోజున వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చారు. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యం బోధిస్తుండగా ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పౌలు గారు ఎఫెసీకి వెళ్ళి బాప్తిజం ఇచ్చి ప్రార్థన చేయగా వాళ్ళ మీదకి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. ఫిలిప్పు ఎఫెసీకి వెళ్ళి ప్రార్థన చేయగా వాళ్ళ మీదకి ఆత్మదేవుడు దిగొచ్చాడు. కొత్త నిబంధన అంతా కూడా ఆత్మదేవుని ప్రేరేపణ ప్రకారమే. సంగమా, ఐక్యంగా ఉంటే మనం ఆశీర్వదింపడతాం. మనకు కావలసింది ఏంటిది? ఆత్మ. చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవా, మా మీదకి నీ ఆత్మను కుమ్మరించాయా. నీ ఆత్మను మా మీద హేరాళంగా కుమ్మరించాయా. నీవు లేనిదేమేమో లేనేసయ్యా. మా సంఘం తరాలు గడిచిన, యుగాలు గడిచిన ఐక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామయ్యా. దేవా, మీలో ఉన్న ఆత్మ మిమ్మల్ని ఐక్యంగా ఉంచినట్లనే మా సంఘాన్ని ఐక్యంగా ఉంచేలా చేయండి. సంఘ పెద్దలను ఐక్యపరచండి. యువతి యువకులను ఐక్యపరచండి ప్రభువా. స్త్రీలను ఐక్యపరచండి. సంఘ పెద్దలను ఐక్యపరచండి అయ్యా. వాళ్ళందరూ కలిసి విచారణ గురువుతో ముందుకు సాగే శక్తి వాళ్ళకి దయచేయమని, ఆత్మను మా మీద కుమ్మరించమని మా ప్రభువైన క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షి యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు, నన్ను దృఢపరచు. పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు,
పరిశుద్ధాత్మ ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన అయ్యా నాలో ఉన్న ఊపిరి నీవిచ్చింది దేవా, నాలో ఉన్న జీవము నీవిచ్చింది ప్రభువా. ఆరాధించుదాం. ఆత్మాభిషేకం దేవుడు మనకు దయచేయాలని ఆత్మతో ఆరాధించుదాం, మనసుతో ఆరాధించుదాం. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా, వరువను నీవు త్యాగము మరువను నిన్ను యేసయ్యా. వరువను నీవు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆమేన్. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన 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 ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆత్మతో చప్పట్లు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 చప్పట్లు ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నీకే ప్రార్థించేదా స్తోత్రం ప్రార్థించేదా యేసు రాజా నీకే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గడిచమలెత్తు పరిశుద్ధాత్మ దేవ నాలోనికి దిగిరా, పరిశుద్ధాత్మ దేవ నాపైకి దిగిరా, పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ ఆవరింపు దయచేయమయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆత్మను మా మీద కుమరించమయ్యా. ఆత్మదేవా ఒక్కొక్కరిపై దిగిరమ్మయ్యా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధ ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ 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 యేసుక్రీస్తు నామమున నీ మీద పోయబడుతున్న పవిత్రాత్మ దేవుని అభిషేకం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వజనులారా సకల ప్రజలారా స్తుతించుదా. అదిగో పౌలు శిలాసుల వలె, అదిగో దానియేల వలె, అదిగో షడ్రకు మేషకుల వలె, అదిగో అబేద్నెగోల వలె ఆరాధన, యేసుకు ఆరాధన, తండ్రికి ఆరాధన, ఆత్మదేవుడికి ఆరాధన. ఆత్మతో ఆవరించబడును గాక, ఆత్మ కుమ్మరించబడును గాక. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసు నామములో నీ మీద ఆత్మ దిగి వచ్చింది గాక, ఆత్మ దిగి వచ్చింది గాక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరు కలిసి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరము నిండుగా రెండు చేతులు పైకి లేపుదామా. మీ రెండు చేతులు నిండుగా పైకి లేపి నీ స్వరమెత్తి, నీ స్వరమెత్తి, నీ గళము విప్పి మరొకసారి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. నీకే కదా, నీకే కదా నారాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నారాధన, నీకే కదా నా ఆరాధన, నీకే కదా నారాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నారాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు
అతి పరిశుద్ధ నామమున ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై ఆత్మ కుమ్మరించబడును గాక. యేసు క్రీస్తు నామమున పవిత్రాత్మ దేవుని అభిషేకమును పొందుకొందువు గాక. పవిత్ర తైలాభిషేకం పొందుకొందువు గాక. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే బిడ్డలారా, ప్రభు నీ మీద నిలిచి ఉన్నారు. ఆ దేవుని నాలోనికి రాదేవా, నాలోనికి అడుగు పెట్టయ్యా. నా హృదయాన్ని నీ మందసంగా చేసుకోయ్యా. నా హృదయాన్ని నీ ఆలయంగా చేసుకోయ్యా. చనిపోయిన నాకు జీవం ఇవ్వు దేవా. అననీయ సఫీరా వలె చనిపోయి ఉన్నా నీ జీవము నాకు ఇవ్వయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా. అరవకండి, అరవకుండా మెల్లగా ఆత్మతో పాడుకున్నా. ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మను పొందుకొందువుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున నీ తలనొప్పి నుండి స్వస్థత కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ చెవి నొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ గొంతు నొప్పి నుండి, నీ మెడ నరాల నొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ గుండె జబ్బు నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ వెన్నుముక నొప్పి నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ కడుపులో నొప్పి నుండి, గ్యాస్ ట్రబుల్ నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ కిడ్నీలో రాళ్ళు నుండి స్వస్థత జరుగునుగాక. యేసుక్రీస్తు నామమున నీ లివర్ సమస్య నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా. అప్పుల బాధ నుండి యేసుక్రీస్తు నామమున నీకు స్వస్థత జరుగునుగాక. గర్భఫలము లేని నీకు యేసుక్రీస్తు నామమున నీవు గర్భఫలమును పొందుకొందువుగాక. గృహ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్న నీకు దేవుడు మంచి గృహ నిర్మాణం దయచేయునుగాక. వివాహ సంబంధంలో ఉన్న ప్రతి ఆటంకం యేసు నామమున తొలగిపోవునుగాక. యేసు నామమున పటాపంచలగునుగాక. ఆరాధనా స్తోత్ర స్తుతి ఆరాధనా. అందరు రెండు చేతులు నిండుగా పైకి లేపుదా. నీ చేతులు రెండుగా పైకి లేపుదా. నీ కుడి ప్రక్కన ఉన్న వారు చేయి పట్టుకుందా. నీ ఎడమ ప్రక్కన ఉన్న వారు చేయి పట్టుకుందా. నీ ప్రక్కన ఎవరైతే ఉన్నారో వారు చేయి పట్టుకుందా. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. నా తర్వాత చెప్పండి, యేసయ్యా 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 నీ స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. యేసయ్యా అయ్యా అయ్యా నా కుడి ప్రక్కన నా కుడి ప్రక్కన ఉన్న బిడ్డను దీవించయ్యా. ఆ బిడ్డను నీ ఆత్మతో నింపయ్యా. ఆ బిడ్డకు స్వస్థత దయచేయ్యా. ఆ బిడ్డకు విడుదలను దయచేయ్యా. ఆ బిడ్డ ప్రతి అవసరతని తీర్చయ్యా. యేసయ్యా నా ఎడమ
ప్రక్కన నా ఎడమ ప్రక్కన ఉన్న బిడ్డను నీ ఆత్మతో అభిషేకించయ్యా. నీ ఆత్మతో నింపుమయ్యా. యేసయ్యా. తన కుటుంబాన్ని దీవించయ్యా. తన పైరు పంటలు దీవించయ్యా. తన ఆలోచన దీవించయ్యా. తన ప్రణాళికలు దీవించయ్యా. యేసయ్యా. మా సంఘాన్ని సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మతో అభిషేకించయ్యా. నీ ఆత్మ ఆవరింపు దయచేయ్యా. మేమందరము ఐక్యతతో ఒకే విశ్వాసం, ఒకే ప్రేమ, ఒకే మనస్సు, ఒకే క్రియ, ఒకే స్వభావం కలిగి జీవించే మనస్సును మాకు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గడి చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. అందరూ కూర్చొని